వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టుడే విల్ డిస్కస్ మనం 5th సెమిస్టర్ యూనిట్ 3. అందులో మనం డయాగ్నలైజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. సీ ద క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు? 1 3 3 -3 -5 -3 3 -3 1. దిస్ ఈజ్ ద క్వశ్చన్. డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ అన్నాడు ఇక్కడ. సో ప్రాసెస్ ఏంటంటే ఒకసారి చూడండి. ప్రాసెస్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఇక్కడితోనే స్టార్ట్ అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ మైనస్ ల్యాండా ఇంటూ ఐ. ఐ మీన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇన్ 3/3. ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇన్ 3/3. 2/2 అంటే మనకి 1 0 0 1 వస్తుంది. దిస్ ఈజ్ 2/2. 3/3 అంటే 1 0 0 0 1 0 0 0 1. ఓకే, దిస్ ఈజ్ ద 3/3 మ్యాట్రిక్స్. ఓకే, అది మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 మైనస్ ల్యాండా, 3 మైనస్ 0 అంటే 3 -3 -5 మైనస్ ల్యాండా -3 3 -3 1 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. 1 మైనస్ ల్యాండా 3 మైనస్ 0 3 అట్లా. ఓకేనా? సో డిటర్మినెంట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో 1 మైనస్ ల్యాండా రైట్ యాజ్ ఇట్ ఈస్ హియర్. 1 మైనస్ ల్యాండా అగైన్ మల్టిప్లికేషన్ దిస్ ఇంటూ దిస్. -5 మైనస్ ల్యాండా అంటే ఎలిమినేట్ దిస్ రో అండ్ దిస్ కాలం. అంటే ఈ కాలం మనం ఎలిమినేట్ చేస్తే ఓన్లీ దిస్ ఇంటూ దిస్ అండ్ దిస్ ఇంటూ దిస్. ఓకే, సో -5 మైనస్ ల్యాండా ఇంటూ 1 మైనస్ ల్యాండా. హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, బట్ మనకి ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇన్ బిట్వీన్ మైనస్ ఈజ్ ద, సో -9 అగైన్ -3. హియర్ ఆల్సో సేమ్ ప్రాసెస్. ఎలిమినేట్ దిస్ రో అండ్ దిస్ కాలం. ఎలిమినేట్ చేస్తే మనకి -3 ఇంటూ 1 మైనస్ ల్యాండా, -3 ఇంటూ 1 మైనస్ ల్యాండా అగైన్ -3 ఇంటూ 3. సో +9. 3 3s are 9 కదా. సో అగైన్ హియర్ మైనస్ ఈజ్ దేర్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. తర్వాత +3 ఇంటూ దిస్ ఇస్ ఆల్సో ఎలిమినేట్ దిస్ రో అండ్ దిస్ కాలం. ఓకే, ఎలిమినేట్ దిస్ రో అండ్ దిస్ కాలం. -3 ఇంటూ 3 -3 అంటే +9 అవుతుంది ఇక్కడ. సో హియర్ 3 ఇంటూ -5 ఇంటూ మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 1 మైనస్ ల్యాండా ఇంటూ సింప్లిఫికేషన్ -5 ఇంటూ -1 -5 -5 ఇంటూ మైనస్ ల్యాండా +5 ల్యాండా మైనస్ ఇంటూ మైనస్. you will get this solution. Finally lambda cube plus 3 lambda square minus, here minus is taken as common, so lambda cube plus 3 lambda square minus 18 lambda minus 40 is equal to 0. ఓకే, అయితే ఇక్కడ మనం ఇక్కడ ల్యాండా క్యూబ్ అంటే స్క్వేర్ వస్తే మనం ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ క్యూబ్ వచ్చింది కాబట్టి ఏంటంటే మనము సింథటిక్ డివిజన్ చేస్తాం. అది అంటే ఎలా అంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో మనకి ఇదే కదా వచ్చింది. ల్యాండా క్యూబ్ ప్లస్ 3 ల్యాండా స్క్వేర్ మైనస్ 18 ల్యాండా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటంటే బై ఇన్స్పెక్షన్ మెథడ్ అంటాం దీన్ని. ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే -1 1 -2 2 అలాగా. సో ఫస్ట్ మనం 1 చెక్ చేద్దాం. 1 చెక్ చేస్తే చూడండి ఏమొస్తుంది. 1 + 3 -18 -40. 0 వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు ఇక్కడ. సో ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో 2 కూడా మనకి పాసిబుల్ అవుతుంది. సో -2 చెక్ చేద్దాం. -2 చెక్ చేస్తే -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ -18 ఇంటూ -2 -40 అంటే ఇప్పుడు ఇక్కడ 0 రావాలి. ఓకే, సో -2 అంటే మనకి ఇక్కడ -8 ప్లస్ ఇది స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ప్లస్ అయిపోతుంది. 3 ఇంటూ 4 ప్లస్ 36 -40. సో -8 ప్లస్ 12 ప్లస్ 36 -40. ఇక్కడ చూడండి 36 -40 -8 అంటే -48 అవుతుంది. ఇక్కడ 36 12 అంటే +48 అవుతుంది. అంటే 0 వచ్చేసింది కదా. అంటే మనకి -2 అనేది పాసిబుల్ అవుతుందిగా. సో -2 ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు -2 యూజ్ చేసి మనం సింథటిక్ డివిజన్ చేద్దాం. అంటే మనకు ఒక వాల్యూ వచ్చేసింది. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు -2తో సింథటిక్ డివిజన్ చేద్దాం. సింథటిక్ డివిజన్ అంటే ఈ వాల్యూసే తీసుకుంటాం. ల్యాండా క్యూబ్ అంటే క్యూబ్ కోఎఫిషియంట్, ల్యాండా క్యూబ్ కోఎఫిషియంట్ వచ్చేసి మనకి 1, ల్యాండా స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసి 3,
లాంబ్డా కోఎఫిషియంట్ -18 -40. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం జీరో పెట్టుకోవాలి. సింథటిక్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీరో వస్తుంది. సో 1 ప్లస్ యాడ్ చేస్తే మనకి 1 + 0 అంటే 1. నెక్స్ట్ -2 × 1 అంటే -2. సో 3 - 2 1. అగైన్ -2 × 1 అంటే -2. -20 -20 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. సో 40 దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే ఫైనలీ గెట్ 0. 0 రాలేదు అంటే మనం తీసుకున్న ఫ్యాక్టర్ రాంగ్ అన్నట్లు. సో 0 వచ్చింది అంటే మనం తీసుకున్న ఫ్యాక్టర్ కరెక్ట్, ఇట్స్ పాసిబుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ కాన్స్టెంట్ లాంబ్డా స్క్వేర్లో తీసుకుంటే మనకి ఏమవుతుందంటే λ² ప్లస్ లాంబ్డా -20 = 0 వచ్చింది. ఓకేనా, సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనకి స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్స్ ఫ్యాక్టర్స్ చేస్తే ఏమొస్తాయి చూడండి, మనకి -20కి ఫ్యాక్టర్స్ 5 4s తీసుకుందాం. 5 4 పాసిబులే కదా. సో -20 రావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ రావాలి కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ తీసుకుందాం. సరిపోతుందా? చూడండి, λ² ప్లస్ 5λ -4λ -20 = 0. Here now we'll get λ is taken as common. Λ plus 5 minus 4 is taken as common. Λ plus 5 is equal to 0. So finally λ plus 5 and λ minus 4. Already here manaki λ is equal to -2 అంటే λ plus 2. So these are 3 values వచ్చాయి మనకి. ఓకేనా, అర్థమైంది కదా ప్రాసెస్. ఒకసారి చూడండి, వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాం డైరెక్ట్. ఇక్కడ λ plus 2 × λ plus 5 × λ minus 4 is equal to 0. సో ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ λ is equal to -2 -5 -4. ఓకే, దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. ఇప్పుడు మనం ఈ ఐగన్ వాల్యూస్ యూజ్ చేసి ఫ్యాక్టర్స్ అంటే మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ using the first value, if λ is equal to -2, first value, now I am taking the first value, λ is equal to -2, consider a plus 2i. అంటే ఇక్కడ మనకి a minus λi, ముందు పార్ట్లో మనకి a minus λi ఉంది కదా, దాన్ని అంటే ఇక్కడ చూడండి a minus λi, ఇక్కడ λ ప్లస్లో -2 తీసుకుంటున్నాను. -2 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ a plus 2i. a plus 2i is equal to, this is the a matrix, this is the a matrix. ఇందాక మీకు చెప్పాను i ఎలా తీసుకోవాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దిస్ ఈస్ 1 0 0 0 1 0 0 0 1 into 2. సో మల్టిప్లికేషన్ విత్ 2 2 0 0 0 2 0 0 0 2. దిస్ వన్ రైట్ యాజ్ ఇట్ ఈస్. అగైన్ యాడింగ్ 1 plus 2 3 3 plus 0 ఈ వాల్యూ వచ్చేస్తుంది మనకి. తర్వాత ది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ a plus 2y into 0 ఈజ్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0 0 0 మనం ఒక రో ఒక కాలం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 0 0 0 ఇక్కడ నుంచి చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం రో ఆపరేషన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ you have to, these 2 elements become 0. That's why you have to using the row operations, r2 tends to r2 plus r1, r3 tends to r3 minus r1. అంటే ఏ వాల్యూస్ తీసుకుంటే 0 అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు 0 తీసుకోవచ్చు అవ్వాలి. దానికోసం మనం రో ఆపరేషన్స్ వచ్చేసి r2 tends to, this is the common row operations. Remember this, it's very very important. r2 tends to r2 plus r1, r3 tends to r3 minus r1. ఓకే, ఈ రో ఆపరేషన్స్ యూస్ చేస్తే మనకి ఇక్కడ 0 వచ్చేసింది. చూసుకోండి, ఇక్కడ r2 ప్లస్ r1 అంటే r2 అంటున్నాం కాబట్టి మనకు r2 వాల్యూస్ ఇక్కడ రాసుకుంటాం. r3 అంటున్నాం కాబట్టి r3కి వచ్చే వాల్యూస్ అని ఇక్కడ రాసుకోవాలి. ఓకే, r1 ఏం టచ్ చేయదు ఎందుకంటే మనం r1 గురించి ఏం చెప్పట్లేదు కాబట్టి. ఓకే, r1 రో రైట్ యాజ్ ఇట్ ఈస్. r2కి రో ఆపరేషన్స్ చేస్తే మనకి ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. చూడండి, +3 -3 0, మళ్ళీ -3 + 3 0, -3 + 3 0, అలా మొత్తం జీరోస్ వచ్చేస్తాయి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో r2 వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, r2 అంటే -3 -3 -3 0. సో r1 వచ్చేసి అంటే r1 అన్నాం కదా, సో 3 3 0. ఓకే, సో ప్లస్ సింబల్ కాబట్టి మనం ఏమి ఇక్కడ సింబల్ ఏమి తీసుకోవట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా అంటే 0 0 0 0. ఓకే, సో ఇలా మనకి అంటే 0 0 0 0. నెక్స్ట్ r3 minus r1. సో వాట్ ఈస్ ద r3 వాల్యూ, r3 వచ్చేసి మనకి 3 -3 3 0. సో r1 అంటే 3 3 3 0. సో ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మైనస్ అనుకున్నాం కదా, సో మైనస్ కాబట్టి హౌ టు చేంజ్ ద సింబల్స్, మైనస్ మైనస్ మైనస్. ఓకే, సో +3 -3 0.
here -6, here 0, here 0. ఓకే, సో 0 -6 0 0. ఓకే, ఇలా వస్తుంది అనమాట క్యాలిక్యులేషన్. సో మిగతావన్నీ మీరు ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో విల్ గెట్ ద వాల్యూస్ 0 0 -6 0 0. ఓకే, అయితే ఇక్కడ మనకి లాస్ట్లో జీరోస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ సెకండ్ రోలో జీరోస్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే హౌ టు ఇంటర్చేంజ్ R2 ఇంటర్చేంజెస్ టు R3, R2 ఇంటర్చేంజెస్ టు R3 చేస్తే మనకి ఈ R2 ప్లేస్లో R3, R3 ప్లేస్లో R2 రాసుకున్నాం. అయితే ఇక్కడ -6 పోవడానికి ఏం చేస్తామంటే R2 టెన్స్ టు R2 -6. సో తర్వాత విల్ గెట్ హియర్ 1. తర్వాత R1 టెన్స్ టు R1 -3R2. దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే R1 వచ్చేసి 3 3 3 0 ఉంది. తర్వాత -3R2 అంటే మల్టిప్లై R2 మల్టిప్లయింగ్ 3 విత్ మల్టిప్లయింగ్ R2 మల్టిప్లయింగ్ విత్ 3. ఓకే, సో 3తో మల్టిప్లై చేస్తే మనం ఇక్కడ 3 - 3 ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇవి మాత్రం యాస్టీస్గా అలానే ఉండిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మనకి 1 1 రావడానికి ఏం చేస్తున్నామంటే R1 టెన్స్ టు R1/3. ఓకే, సో ఫైనలీ విల్ గెట్ 1 0 1 0 0 1 0 0 0 0 0. సో ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ద ఈక్వేషన్ ఆర్, ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్స్ తీసుకుంటాం. x1 x2 x3 దిస్ ఇస్ ద 0 కదా లాస్ట్. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా తీసుకోవాలంటే x1 అంటే ఇది x1 ప్లస్ x2 0 కాబట్టి అదేం రాయట్లేదు. తర్వాత x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x1 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x1 ఈజ్ ఈక్వల్ టు -x3. సో x2 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ x1 x2 x3. ఇక్కడ ఓన్లీ మనకి x2 కోఎఫిషియంట్ మాత్రమే ఉంది కాబట్టి సో x2 కోఎఫిషియంట్ ఈజ్ x2. దాన్ని ఏం తీసుకుంటే x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x3 0 x1 0, ఓన్లీ x2 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకుంటే x1 వాల్యూ వచ్చేసి మనకి -x3. సో x2 ఈజ్ ఈక్వల్ టు 0, x3 రైట్ యాజ్ ఇట్ ఈస్. సో x3 ఈజ్ టేకెన్ యాజ్ కామన్. సో విల్ గెట్ మ్యాట్రిక్స్ -1 0 1 కాలమ్ మ్యాట్రిక్స్. నౌ హియర్ x3 ఈజ్ ద ఫ్రీ వేరియబుల్. సో v1 ఈజ్ ఈక్వల్ టు, you can write v1 is equal to -1 0 1. Here also same process ma, if lambda is equal to -5 consider a plus 5i is equal to, so 1 3 3 malli again you have to take same process indaka pain chesam kada, malli row operations augmented matrix a plus 5i is equal to 0, malli ee 2 elements ni manam 0 chesukovali kabatti, so 2r2 plus r1 2r3 minus r1. ఓకే, ఇది ఒకసారి చూడండి R2 2R2. సో R2 మల్టిప్లయింగ్ విత్ 2 అగైన్ ప్లస్ R1 అంటే R2తో మల్టిప్లై చేసిన తర్వాత R2ని 2తో మల్టిప్లై చేసిన తర్వాత R1ని మనము యాడ్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే మనకి వాల్యూ ఇది 0 అయిపోతుంది. తర్వాత ఇది కూడా అంతే 2R3 మల్టిప్లయింగ్ విత్ 2 అగైన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇన్ R1. ఓకే, అగైన్ యూ విల్ గెట్ దిస్ వన్ ఆల్సో 0. 6 3 3 0, this one right as it is. ఓకే, సో 0 3 -3 చూసారా, ఇవి రెండు జీరోస్ అయిపోయాయి. ఓకే, దిస్ వన్ ఇక్కడ చూడండి -9 + 9 అంటే ఇప్పుడు ఇవి రెండు కూడా 0 అయ్యే ఛాన్స్ ఉంది కదా మనకి. సో అందుకేం చేస్తామంటే R1 టెన్స్ టు R1 R3 టెన్స్ టు R3 + R2 అంటే దీంతో 9తో మల్టిప్లై మనం 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 9 వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నామంటే 3R2 మల్టిప్లయింగ్ విత్ 3. ఓకే, సో 3తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 9 వస్తుంది. అప్పుడు 9 + 9 ఆర్ 9 - 9 0 అయిపోతుంది. కాబట్టి అందుకే ఏం చేసామంటే R3 + 3R2 R3 టెన్స్ టు R3 + 3R2 చేసాం. సో ఇక్కడ కూడా మనకి 0 వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ 1 రావడం కోసం మనం R1 టెన్స్ టు R1 - R2. ఇప్పుడు మళ్ళీ R1కి రో ఆపరేషన్. తర్వాత మళ్ళీ 6కి 6 0 6 0 0 3 -3 0. సో ఇక్కడ 6 ఇంకా ఇక్కడ 6 పోవడానికి మనం ఏం చేస్తున్నామంటే R1/6, ఇక్కడ 3 1 అవడానికి R2/3. సో ఫైనలీ విల్ గెట్ 1 0 1 0 0 1 -1 0 0 0 0. అంటే ఫైనల్గా మీరు ఇక్కడ లాస్ట్ రో 0 అయ్యేలాగా చూసుకోండి. ఇది చేస్తే మనకు అప్పుడు ఆన్సర్స్ వచ్చేసినట్లే. ఓకే, ద ఈక్వేషన్స్ x1 + x3 ఇందాక ఎలా తీసుకోవాలో చెప్పుకున్నాం కదా, x1 x2 x3 ఇది 0. సో x1 + x3 ఈజ్ ఈక్వల్ టు 0, x1 ఈజ్ ఈక్వల్ టు -x3. ఇక్కడ x2
minus x3 is equal to 0, x2 is equal to x3. Okay, the general solution మనకి x is equal to capital X is equal to x1 వాల్యూ ఎంత వచ్చింది minus x3, x2 వచ్చేసి x3 write as it is. Again x3 is taken as common, so we'll get column matrix minus 1 1 1. Okay, so x3 is the free variable, so we can write to v2 is equal to minus 1 1 1. Similarly malli if lambda is equal to 4, again this is also same process ma. See here a minus 4i. ఓకే, ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మళ్ళీ ఇక్కడ రో ఆపరేషన్స్ r2 టెన్స్ టు r2 మైనస్ r1. ఇక్కడ కూడా చూడండి ఈ వాల్యూ ఇంకా ఈ వాల్యూ రెండు జీరోస్ అవ్వడానికి మనకి. ఓకే, ఫైనలీ మళ్ళీ ఆల్రెడీ మనకి రెండు జీరోస్ అయిపోయాయి, తర్వాత ఇక్కడ 1 వచ్చేలాగా తీసుకున్నాం. తర్వాత ఫైనలీ x1 మైనస్ x3/2. సో విల్ గెట్ x1 x2 x3. సో క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకున్న తర్వాత x హియర్ ఆల్సో x3 ఈజ్ ద ఫ్రీ వేరియబుల్, సో v3 ఈజ్ ఈక్వల్ టు, సో విల్ గెట్ కాలమ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకి ఇక్కడ లెట్ p ఈజ్ ఈక్వల్ టు, p వాల్యూ ఎలా వస్తుందంటే v1 v2 v3. అంటే ఇందాక మనం v1 v2 v3 ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకున్నాం. తర్వాత d డయాగ్నలైజ్ అంటే మనకి ఇందాక లాంబ్డా వాల్యూస్ -2 -5 4 వచ్చేసాయి కదా, దాన్నే మనం డయాగ్నలైజ్ మ్యాట్రిక్స్ అని d ఫామ్ చేసుకుంటే ఇయర్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేసి 0, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0, ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే రాసుకుంటాం. అప్పుడు ఎలా వస్తుందంటే -2 0 0 0 -5 0 0 0 4. ఓకే, ఇలా వచ్చిన తర్వాత అంటే మనకు వచ్చిన లాంబ్డా వాల్యూస్ యూస్ చేసి d రాసుకోవాలి. ఓకే, కన్సిడర్ a ఇంటూ p మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి మల్టిప్లికేషన్ ఎలా చేసికేషన్ a ఇంటూ p. ఐఎమ్ రైటింగ్ ద a మ్యాట్రిక్స్ అండ్ p మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలా సింబల్స్ ఇచ్చేసుకోండి, ఇలా రోస్, ఇవి వచ్చేసి కాలమ్స్. 1 ఇంటూ -1, సో -1. 3 ఇంటూ 0 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఓకే, సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇక్కడ రిజల్ట్, ఫస్ట్ రో సెకండ్ కాలం దిస్ ఇస్ ద రిజల్ట్, ఫస్ట్ రో థర్డ్ కాలం దిస్ ఇస్ ద రిజల్ట్. ఓకే, మళ్ళీ లీవ్ ద ఫస్ట్ రో, నెక్స్ట్ టేక్ ద సెకండ్ రో, సెకండ్ రో మళ్ళీ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. సో 1 ఇంటూ -1 -1, 3 ఇంటూ 0 0, 3 ఇంటూ 1 3. సో 1 ఇంటూ -1 -1, 3 ఇంటూ 3 సారీ 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 1 3. నెక్స్ట్ 1 ఇంటూ 1 1, 3 ఇంటూ -1 -3, 3 ఇంటూ 2 +6. అలా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సింప్లిఫికేషన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి విల్ గెట్ 2 5 4 0 -5 -4 -2 -5 8. సిమిలర్లీ మనం PD అంటే p మ్యాట్రిక్స్ ఇంకా d మ్యాట్రిక్స్ కూడా అలాగే క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 2 వాల్యూస్ సేమ్ రావాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూ PD వాల్యూ ఆల్సో విల్ గెట్ 2 5 4 అండ్ యూజింగ్ దిస్ మెథడ్ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఆ మెథడ్. So -2 -5 8 both are same, this and this. Okay, so AP is equal to PD. The matrix A is diagonalizable. Okay, this is a very important model, so you have to more concentrate on this. Okay, thanks for watching.